మేబీ కొన్ని వీడియోస్ చూసాను సార్, పాపకి మ్యారేజ్ అయ్యి వెళ్ళినప్పుడు మీరు ఎంత లోన్లీగా ఫీల్ అయింది అవన్నీ కూడా మీరు మాట్లాడారు చాలా ఓపెన్గా. అంటే ఒక మంచి ఫాదర్కి ఉన్న ఆ ఫీల్ని హార్ట్ టచింగ్గా చాలా బాగా మాట్లాడారు కొన్ని వీడియోస్. మధ్యలో ఫోన్ చేసేది ఇప్పుడు చాలా బిజీ అయిపోయింది, కొంచెం తగ్గింది. ఎట్లయినా అంటే నేను కూడా డిస్టర్బ్ చేయటం మానేస్తాను. సార్ ఇదివరకైతే రోజులో తను ఫోన్ చేసేది, లేకపోతే నేనే ఒక 3-4 సార్లు 2-3 సార్లు ఫోన్ చేసి ఎట్లా మా పాప ఎక్కడ ఉన్నాను అడిగాడు. ఇప్పుడు మేబీ 2 డేస్కి ఒకసారి ఫోన్ చేస్తా. తను నాట్ ఓన్లీ కాపురంలో ఉన్న బిజీతో పాటు తను వెబ్ సిరీస్ చేస్తాను సార్, ప్రొఫెషనల్గా కూడా తను చాలా 2-3 వెబ్ సిరీస్ లైన్లో ఉన్నాయి. ఆ పనులు ఎప్పుడు బిజీగా ఉంటుంది. ఇది కాకుండా మరి వాళ్ళకి ఈ ఫ్రెండ్స్ బర్త్డేలను లేకపోతే ఏదన్నా పెళ్ళిళ్ళను చాలా ఇంట్రెస్ట్గా వెళ్తారు. మా వరుణు నిహారిక మా పద్మ ఈ పెళ్ళిళ్ళకి వీటికి వెళ్ళటానికి చాలా ఉత్సాహం చూపుతారు. ఆ చిన్న ఫార్మాలిటీస్ బాగా పాటిస్తారు. సో అవన్నీ నాకైతే ఉండవు వాళ్ళకి. అది అందుకనే షీఈస్ బిజీ నో. సార్ అంటే చిన్నప్పుడు మీ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అమ్మ ఎప్పుడైనా ఇది కాదురా ఇది చేస్తే బాగుంటుంది, లేదా మీకు మంచి చెడు చెప్పిన సందర్భం అని అంటే ఏం చెప్తారు సార్? అమ్మ 4వ తరగతి 5వ తరగతి చదువుతుంది సార్. పెద్దగా చదువు అమ్మకి 14 ఏళ్ళకు పెళ్ళి అయిపోయింది సార్. సో అమ్మ పెద్దగా చదువుకున్న వ్యక్తి కాదు, కానీ పిల్లలు చదవాలి అనేటువంటి ఒక కోరిక ఆవిడ చాలా బలంగా ఉంది. ఆ బలంగా ఉండటం వల్లే అన్నయ్య 5వ తరగతి మా దగ్గర అమ్మ దగ్గర ఇప్పుడు చదువుకున్నాడు. ఆ తర్వాత ఫర్దర్ చదువులు ఇక్కడ తను ఈ బిజీగా ఉండి పిల్లవాడి మీద ఫోకస్ పెట్టలేనని చెప్పి మా అమ్మమ్మ గారికి పంపించింది మా అన్నయ్యని. అప్పుడు అన్నయ్య కొంచెం నా మీద ఒక 4-5 ఏళ్ళు పెద్దోడు. సో అన్నయ్యకి చదువు చాలా ఇంపార్టెంట్, నా దగ్గర ఉంటే నా పనుల్లో పడిపోయి తన చదువు నిర్లక్ష్యం చేస్తానని చెప్పి మొగల్తూరు పంపించింది. సో అన్నయ్య 6వ తరగతి నుంచి ఇంచుమించు 3 సంవత్సరాలు అక్కడ చదివాడు. ఆ తర్వాత ఓన్లీ 1 ఇయర్ అమ్మ దగ్గర చదివాడు. మళ్ళీ 10th కాడికి వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ ఇంకా ఏదో ఇట్లా ఆసిలేట్ అవుతుండేవాడు. ఇంటర్మీడియట్ ఏమో మళ్ళీ అమ్మ దగ్గర చదువుకున్నాడు, ఒంగోలు శర్మ కాలేజ్. ఇంకా అక్కడి నుంచి ఇంకా అన్నయ్య ఇంటర్మీడియట్ తర్వాత ఇంకా అన్నయ్య నర్సాపురంలో డిగ్రీ అయిపోవటం, ఇంకా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, అట్లా అన్నయ్య కొంచెం దూరంగానే ఉండి చదువుకున్నాడు. నేనైతే ఇంచుమించు అమ్మ దగ్గర ఉన్నాను. నేను కానీ మిగతా కళ్యాణ్ బాబు మా చెల్లిద్దరూ అమ్మ దగ్గర చదువు, అంటే అమ్మ ఎక్కడ ఉంటే అక్కడే ఉండేవాళ్ళం, ఇక్కడే అమ్మ దగ్గరే. సార్ అంటే మీరు కానీ అన్నయ్య గారు కానీ కళ్యాణ్ బాబు గారు కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు వస్తానన్నప్పుడు అమ్మ వైపు నుంచి ఒపీనియన్ ఎలా ఉండేది సార్ అప్పట్లో ఇనీషియల్ స్టేజెస్లో? అంటే మా నాన్నకి యాక్టింగ్ చేయాలన్న కోరిక సార్ చాలా ఉండేది. 1-2 సినిమాలు యాక్ట్ చేశారు. కొన్ని మంచి ఆఫర్స్ కూడా ఆ రోజుల్లో వదులుకోరు, ఆయనకి ఫ్యామిలీ బర్డెన్ వదులుకోవాల్సి వచ్చింది. సో మా నాన్న కోరిక తెలుసు. అలాగే అన్నయ్యకి ఫస్ట్ సపోర్ట్ నానే. సో నాన్న ఏదంటే అమ్మ కాదనేది కాదు. సో అమ్మకు ఏంటంటే సినిమా అంటే ఇష్టం. అమ్మకి చిన్నప్పటి నుంచి చాలాసార్లు చెప్పుంటాడు కదా అన్నయ్య, అన్నయ్య కడుపులో ఉన్నప్పుడు అమ్మ సినిమాకి వెళ్ళి గుర్రం బండి మీద పడిపోయిందని, నాగేశ్వరరావు గారి సినిమాకి వెళ్ళి. సో అట్లా అమ్మకు కూడా ఇంట్రెస్ట్ ఉండేది. కానీ నాన్నగారు అంటే కొంచెం జాగ్రత్తలు చేసి పంపించారు, చెప్పి సంవత్సరం చదివిపోయిందో 1 సంవత్సరం ప్రయత్నించు, రాకపోతే ఇంకొక 6 నెలలు తర్వాత వచ్చేసానన్న, ఉద్యోగాలకి వెళ్దు కానీ లైఫ్ని అక్కడే సంవత్సరాల తరపుడు గడిపేసి కెరీర్ లేకుండా అయిపోకుండా చూసుకో, అదృష్టాన్ని మరి ఎక్కువ పరీక్షించకు, ప్రాక్టికల్గా ఉండని చెప్పారు. బట్ అదృష్టమో లేకపోతే ఆయన పడిన కష్టమో వాట్ ఎవర్, ఇన్స్టిట్యూట్ 1 ఇయర్ అవ్వకముందే అన్నయ్యకి బాగా ఆఫర్స్ వచ్చినాయి. ఇంకా అట్లా కంటిన్యూ అయ్యారు 20 దాకా. సో అమ్మకి ఇష్టమే అన్నయ్య సినిమా ఇండస్ట్రీకి వెళ్ళటం. ఇంట్లో ముగ్గురు, వాళ్ళ ఆవిడ కడుపున పుట్టిన పిల్లలు 3 హీరోలు, మనవలు హీరో కాదు. ఊరుకోండి సార్, మీరు రాక్షస సినిమా నేను చూస్తున్నాను సార్ మిమ్మల్ని. హీరో ఏదో అప్పుడప్పుడు యాక్సిడెంటల్గా 1-2 సినిమాలు తప్ప, క్యారెక్టర్ యాక్టర్ అంటే కొంచెం ఓకే. హీరో అంత పెద్ద మాట నేను తీసుకోలేదు సార్, మీరు మాకు హీరో సరే. కానీ నేను ఎవరికి అంతే సినిమాల్లో ఏదో క్యారెక్టర్లే చేశాను. సార్ ఎలా ఫీల్ అవుతుంటారు సార్ అమ్మ ఇంతమంది? అమ్మ
అమ్మకి ఇవన్నీ ఓకే. షీఈ్ వెరీ హ్యాపీ. చాలా బాగా చూస్తుంది అమ్మ సినిమాలు ఇప్పుడు కూడా. అవును కళ్యాణ్ బాబు సినిమాలు, అన్నయ్య సినిమాలు. ఇది కాకుండా మనవాళ్ళు ఉన్నారు, చరణ్, అవును సార్, వరుణ్, తేజ్ బాబు, వీళ్ళందరి సినిమాలు చూస్తుందమ్మ. షీఈ్ వెరీ వెరీ హ్యాపీ. కాకపోతే ఏంటంటే ఆవిడకున్న ఇది ఏంటంటే ఫోన్ చేయాలి మేము. నేనైతే అమ్మకి రెగ్యులర్గా ఫోన్ చేసి అమ్మని కలుస్తుంటాను. ఫోన్ చేసి అంటే ఆవిడకి ఏంటంటే ఎక్కువ ప్రెజర్ పెట్టదు. కానీ ఎరా రాలేదే అని అడుగుతుంది. అమ్మ వచ్చేస్తానమ్మా, ఒక హాఫ్ డేనమ్మా, 1 డేలో వస్తా, రేపు వస్తా. అలా అమ్మ ఎప్పుడైనా సరే కుదరదని మాత్రం అన్న నేనైతే. అంటే అన్నయ్య దగ్గర ఉంటుంది అమ్మ ఇప్పుడు. కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత అన్నయ్య దగ్గర పెట్టుకున్నాడు. ఎందుకంటే కొంచెం అక్కడైతే అన్ని రకాల ఫెసిలిటీస్ బాగుంటాయి అమ్మకి. సరే అక్కడ పెట్టుకున్నాడు. సో ఎప్పుడు వెళ్ళినా అమ్మ ఎక్కడున్నావురా అన్న అంటే అమ్మ వస్తానమ్మా అని చెప్పి వెళ్ళి అమ్మ దగ్గరికి వెళ్ళి 1 గంట సేపు కూర్చొని వస్తాం. కళ్యాణ్ బాబు ఏమో వెళ్తాడు, వెళ్ళాడంటే ఒక హాఫ్ డే ఉండిపోతాడు, 1 డే ఉండిపోతాడు. లేదంటే ఎప్పుడో గానం కనపడ్డాం. అదంతా ఒకటి. నేనేమో ఎవ్రీ 15 రోజులకు, వారానికి ఒకసారి వెళ్ళి కూర్చున్నది. తను 1 డేలో, నెలలో ఒకరోజు వెళ్ళి మొత్తం ఆవిడకున్న వెలితిని శుభ్రంగా తీర్చి అమ్మతో కబుర్లు చెప్పి మా అమ్మ ఏదైనా వండి పెడితే తిని అప్పుడు వస్తాడనమాట. సో మేము ముగ్గురం అంటే అన్నయ్య దగ్గర ఉంది కాబట్టి అన్నయ్య నెల మిస్ కాదు. చెల్లెలిద్దరు అమ్మ దగ్గర ఎక్కువ ఆడపిల్లలు కదా, కొంచెం ఎక్కువ కలుస్తుంటారు. నేను కూడా బాగా కన్సిడర్ బాగానే వెళ్తుంటాను అమ్మ దగ్గరికి. ఈరోజు కూడా ఆవిడకి ఏంటంటే ఆవిడకి ఒకటే, మీ ముగ్గురు హ్యాపీగా ఉండండి రా, ఇది చాలు, ఎందుకంటే నాకు ఇంకేం అక్కర్లేదు. ఎప్పుడైనా ఏదన్నా మా మధ్యలో ఏదన్నా వస్తుందేమో, ఏదైనా ఇష్యూ అవుతుందేమో, ఏదన్నా గొడవలు పడతావేమో అని ఆవిడకి ఒక చిన్న భయం. అంటే ఆ భయానికి ఏదైనా 1-2 సందర్భాల్లో ఇప్పుడు ఇద్దరు మనుషుల మధ్యలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది. ఆవిడ ముందు ఆ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ డిస్కస్ చేయడం భయం మాకు, ఏమనేసుకుంటుందని మేము అనుకో. అయినా సరే ఆవిడకి ఎక్కడో డౌట్, వీళ్ళు ఏదో అనేసుకుంటారు దూరంగా అని అవుతారేమో భయం. నువ్వేం వర్రీ అవ్వకమ్మా అంటే నేను మా అమ్మని ఎందుకు చెప్తానంటే ఆవిడ ఎలాగ పెరగాలి, జీవితాన్ని ఎలా చక్కదిద్దుకోవాలి, ఏం చేయాలి అని చెప్పేంత నాలెడ్జ్డ్ మనిషి కాదు. మా అమ్మతోటి మాకు ఉన్న ఒక మంచి ఇదేంటంటే ద వే హర్ ఫిజికల్ టచ్. ఇప్పుడు ఇంతైనా సరే మేము మా పక్కలో పడుకుంటాం వెళ్ళి, అంటే అమ్మని అలా పట్టుకొని పడుకుంటాం. నేను కానీ అన్నయ్య కానీ వెళ్ళాము. అమ్మ దగ్గరికి వెళ్ళంగానే మా ఏజ్ గుర్తురాదు, మాకు పెళ్ళైందన్న విషయం గుర్తుకు రాదు. షీఈ్ సో లవబుల్ పర్సన్. అంటే ప్రతి కొడుకు అదే ఉంటుంది. సో ఆవిడ ఇచ్చిన ఫిజికల్ లవ్, వాట్ ఎవర్ షీ గివ్స్, తర్వాత ఆవిడ చూపించిన ప్రేమ తెలియకుండా మా 5గురిలోనూ ఒక ఇన్విజిబుల్ బాండేజ్. సో మా 5గురికి ఒకవేళ ఏదన్నా చిన్న అభిప్రాయభేదాలు వచ్చినా అవి ఎక్కడితో అయిపోతే తప్ప మా బాండేజ్ని అన్బ్రేకబుల్ బాండేజ్గా ఉండడానికి కారణం మా అమ్మ. సో మాకు ఎప్పుడు ఇష్యూ రాదు, జస్ట్ బికాజ్ ఆఫ్ మై మదర్. మరి అది ఎలాగైందంటే అమ్మ బిలీవ్ చేస్తుంది, నా కొడుకులు నా కూతురు ఎప్పుడు కలిసి ఉంటారని నమ్మకం వాడికి ఉంటుంది. అది చాలా బలీయంగమైన కోరిక. సో మేము ఆవిడ మాకు వేసినటువంటి ఆ బంధం అన్బ్రేకబుల్. దట్స్ అది మా అమ్మ మాకు ఇచ్చినటువంటి బిగ్గెస్ట్ గిఫ్ట్ అది. కలిసి ఉండాలి, అయితే ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ. మా 5గురికి చాలా స్ట్రాంగ్ బాండేజ్ ఉంటుంది. అన్నయ్యకి నేనున్నా, కళ్యాణ్ బాబు ఉన్న, చెల్లెళ్ళు, మా అందరికి వయసు వరుస. మా అన్నయ్య వయసులో పెద్దడు కాబట్టి ఆయనకు ఒక ఫాదర్లీ ఫీలింగు, కళ్యాణ్ బాబుకి నాకు ఒక ఫాదర్ లాగా, వయసు తక్కువ తేడా. మా చెల్లెళ్ళకి కూడా అంతే. ఆయన కూడా అలా చూసుకుంటాం వాళ్ళని. అన్నయ్య కూడా చిన్నపిల్లల్ని చూసుకుంటారు తప్ప తమ్ముళ్ళు అనే కంటే కూడా తన కొడుకులు అంటే ఎట్లా చూసుకుంటే అలా చూసుకుంటాడు. చాలా ప్రేమ అన్నయ్యకి. సో ఇలాంటి బాండేజ్ రావటం కారణం మా అమ్మ. ఇన్విజిబుల్ బాండేజ్, జస్ట్ బికాస్ ఆఫ్ ద వే షీ బిలీవ్డ్, ద వే షీ లవ్డ్. అదే. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon.
for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share, and subscribe to the channel. And don't forget to subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.